కిషోర్ పోరెడ్డి గారు నమస్తే. కిషోర్ గారు మ్యూట్లో ఉన్నట్టారు. ఎలా ఉంది? మీరు వింటా ఉన్నారు, పోలింగ్ అయిపోయింది. సరే, ఇప్పుడు పార్టీల మేనిఫెస్టో లేఖను పెట్టే సమయం కాదు. పోలింగ్ ఎలా జరిగింది, ఎవరి అవకాశాలు ఎంత ఉన్నాయి అన్నది మనం ఇలాగ ఎల్లుండి ఫలితాలు వస్తాయి. అయితే మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ఏ దాదాపు సెకండ్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. దాదాపు 25 నుంచి 30% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కొంత వీక్గా ఉంది కానీ మున్సిపాలిటీల వరకు 25 నుంచి 30% మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకోబోతుంది. కాంగ్రెస్ ఒక 70% దాకా గెలుచుకునే అవకాశం ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. బీజేపీ కరీంనగరు, నిజామాబాద్ ఈ 2 కార్పొరేషన్లతో పాటు పరిమితమైన మున్సిపాలిటీలోనే బెటర్గా పర్ఫామ్ చేసింది. కౌన్సిలర్ సీట్లు చాలా చోట్ల గెలవచ్చు కానీ పెద్దగా ఈసారి కూడా 8 నుంచి 10% స్థానాలు దాటే అవకాశం లేదు అన్నది ఒక వార్త. పట్టణ ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది బీజేపీని. మొదటి నుంచి మీరంతా చెప్తూ ఉంటారు సార్. ప్రత్యామ్నాయంగా మీరు ఇంకా ఎదగడానికి టైం పడుతుందా? ఫలితాలు ఎలా వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ముందుగా కటారి గారు మీకు, అట్లాగే దుడిమంట్ల బాలరాజు యాదవ్ గారికి, ఇతర ప్యానలిస్టులకి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. ముందుగా ఓటర్లందరికీ ధన్యవాదాలు. వారు ఏ పార్టీకి వేసినా ముందు ఓటేసినందుకు, వారి సివిక్ డ్యూటీ పర్ఫామ్ చేసినందుకు వారందరికీ అభినందనలు. అట్లాగే బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఓటేసిన వారందరికీ మా పార్టీ తరఫున ధన్యవాదాలు. ఓకే. సో సింపుల్గా కనిపిస్తుందండి. ఈ రోజున్న రాజకీయ పరిస్థితులని రిఫ్లెక్ట్ చేస్తూ, ప్రతిబింబిస్తూ సింపుల్గా కనిపించేది ఏంటంటే, ఒక అధికారంలో ఉన్న పార్టీకి రావాల్సిన అన్ని కాంగ్రెస్కి రావు. స్థానిక సంస్థల్లో యూజువల్లీ 80-90% అధికారంలో ఉన్న పార్టీకి వస్తాయి, అవి కాంగ్రెస్కి రావు. ఎందుకంటే కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కాకపోతే అధికారంలో కూడా ఉంది చేయబట్టి గ్రౌండ్లో యూజువల్గా ఏముంటుందంటే, అధికారంలో ఉన్నారు, ఈవెన్ ఎమ్మెల్యేలే వెళ్ళిపోతుంటారు అధికారంలో ఉన్న పార్టీకి. ఎందుకంటే పనులు జరగవు లేకపోతే అని చెప్పి, అభివృద్ధి జరగదు, డబ్బులు రావు మా కాన్స్టిట్యున్సీకి అని చెప్పి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఏమవుతుందంటే స్థానిక సంస్థల్లో అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారు బేసిక్గా రాష్ట్రంలో. సో అధికారంలో ఉన్న పార్టీకి యూజువల్గా వచ్చేటన్ని మాత్రం కాంగ్రెస్కి రావు. అది ఒకటి. రెండవది, బీఆర్ఎస్ది పతనం మీకు క్లియర్గా కంటిన్యూస్గా పతనం అవుతున్న విషయము ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది. మీకు అంతకుముందు మీరు అన్నారు, ఇంతకుముందే అందరూ అనుకునేది రూరల్ కన్నా మొన్న ఎలక్షన్స్ లో, ఎస్పెషల్లీ 9.5 సంవత్సరాల తర్వాత 23లో ఎలక్షన్స్, రూరల్ కన్నా అర్బన్ లో ఇది బీఆర్ఎస్ కి సపోర్ట్ కాస్త ఎక్కువగా దొరికిందండి. అయితే ఇప్పుడు మున్సిపాలిటీ అంటే ఇక సెమీ అర్బన్, Tier 2, Tier 3 అనుకోండి, ఇక అర్బన్ అనుకోండి, ఏమన్నానండి. ఇక హైదరాబాద్ GHMC వస్తే ఇక బేసికలీ ప్యూర్ గా అర్బన్ అంటాం. మన రాష్ట్రంలో ఉన్నది ఒకటే మెగా సిటీ అసలు అయితే, నిజం చెప్పాలంటే ఒక్క సిటీయే మెగా సిటీ. ఇక మిగిలినవన్నీ పెద్దగా సిటీస్ లాగా ఉండవు, ఎక్స్పాండెడ్ టౌన్స్ లాగా ఉంటాయి. సో ఇప్పుడు ఇట్లాంటి అర్బన్, సెమీ అర్బన్ ఆర్ అర్బనైజింగ్ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ ఏరియాస్ లో కూడా మీకు జరిగిన ఎన్నికల్లో అంతకుముందు మంచి మద్దతు బీఆర్ఎస్కి ఉన్నది 23కి ముందు, అంటే అంతకుముందు ఎన్నికలు అయినప్పుడు. ఈసారి మీరు అది తగ్గడం చూస్తారు. అందులో ఒక ఎక్స్ప్లెనేషన్ ఏముంటది అని అంటే, లేదు అధికారంలో లేం చేయబట్టి. మీరు చెప్పిన మాట వాళ్ళు చెప్తారు కదా, అధికారంలో లేరు కాబట్టి. నేనేమనట్లేదు, దానికి ఏమనట్లేదు సార్. కానీ ఏమంటున్నానంటే, వాళ్ళకి పోయినసారి వచ్చినన్ని రావాలని ఏమీ లేదు. ఏది అధికారంలో లేరు చేయబట్టి కొన్ని రావు. అధికారంలో ఉన్న వాడికి వారు రావాల్సిన వాటికన్నా ఎక్కువ వస్తాయి సార్. అధికారంలో లేని వారికి ఉన్న ఓట్ల కన్నా తక్కువ పడతాయి. మీకు ఎలా వస్తాయి చెప్పండి సార్? కాంగ్రెస్ కనిపిస్తూ ఉంటది, బీఆర్ఎస్ డిక్లైన్ మీకు కనిపిస్తూ ఉంటది. థర్డ్ది, మాది ప్రోగ్రెషన్ కూడా మీకు కనిపిస్తుంది. రేపు కార్పొరేషన్ ఎన్నికలే కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు, అంటే 3 జిల్లాలు తప్పితే కొద్దిగా గొప్ప కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ 3 జిల్లాలు తప్పితే మిగతా చోట్ల పెద్దగా ప్రభావం లేదని కొన్ని అంచనాలు ఉండొచ్చు. ఎగ్జిట్ పోల్స్ అవి ఇవి వస్తుంటాయి, వాటిలలో వేరియేషన్ ఉంటది. కానీ నేను అందుకే ముందు చెప్తున్నాను చూడండి, ఓట్ షేర్స్ సార్, ఓట్ షేర్స్ మంచిగా పెరుగుతాయి అంతటా కూడా. ఇది ఒక ప్రస్థానం సార్. ఈ రోజే మొన్న ఎన్నికలు అయిపోయాయి, ఈ రోజే ఏమంటే మొత్తం ఉల్టా అయిపోతుంది అనేది ఏముండదు. ఆ గ్రోత్ ఫేజ్ లో ఎవరున్నారు, డిక్లైన్ ఫేజ్ లో ఎవరున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కాదు సార్, మీ మీద ఒక ప్రధానమైన విమర్శ వస్తున్నది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా కంటిన్యూగా కొంత పెరుగుతున్న పార్టీ, కానీ మీరు ఎక్కడున్నారన్నది కూడా ఒక చర్చ వస్తుంది. అసెంబ్లీలో 8 గెలిచారు, పార్లమెంట్లో 8 గెలిచారు,
ఆ గెలవటంలో బీఆర్ఎస్ అవయవదానం అని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలన్నింటిలో మీరు 3వ స్థానంలోనే ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికలైనా 2 ఉప ఎన్నికలైనా ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా దాదాపు వాళ్ళిద్దరు చెప్తున్నారు 70 నుంచి 90% స్థానాలు వస్తాయని చరణ్ కౌశిక్ యాదవ్ గారు అంటున్నారు చైర్పర్సన్. బీఆర్ఎస్ 25 నుంచి 30%, 30-35 దాకా కూడా అంటున్నారు. అట్లా మీకు కూడా ఒక అంచనా ఉండాలి కదా, అంటే ప్రజలు ఏ మేరకు బీఆర్ఎస్ ఎల్లుండి గురించి వెయిట్ చేద్దాం, అందులో తొందర ఏం లేదు సార్. మేము అంటున్నాము వార్డ్స్ పెరుగుతాయి, మాకు ఓట్ షేర్ పెరుగుతుంది, రైట్, విక్టరీస్ కూడా పెరుగుతాయి. సో ఒక్క మాట నేను చెప్పేది ఏంటంటే, సరే వారు కాంగ్రెస్ వారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు 90% అని చెప్పొచ్చు, 100% అని చెప్పొచ్చు. చరణ్ కౌశిక్ గారికి గుర్తుండే ఉంటది, అట్లా వచ్చిన వారు పోయినసారి ఎన్నికల్లో గెలవలేదు. బీఆర్ఎస్ వారికి వచ్చేవి అట్లాంటివి. కొరియాలో, నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఇల్ కి వచ్చినట్టుగా 100% రావచ్చు, కానీ అట్లా వచ్చిన వాళ్ళు స్థానిక సంస్థల్లో ముఖ్యమంత్రి 90% దాకా అన్నారు, 75 to 90 అని. నేను అనేది పోయినసారి దుబ్బాక, దాని తర్వాత హుజూరాబాద్, దాని తర్వాత మునుగోడు, ఈ 3 డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అసలు జిహెచ్ఎంసీలో రిప్రజెంటేషనే లేదు దాదాపు, అనుకున్న 4 సీట్లు ఏమో గెలిచారు, ఒరిజినల్ గా 3 అనుకుంటాను. ఆ 3 వచ్చిన వాళ్ళు ఈ అధికారంలోకి వచ్చారు రాష్ట్రంలో. సో వారు ఒకవేళ దీన్ని బట్టి అధికారం గురించి మాట్లాడితే, నేను అదే చెప్తున్నాను, మాది కాన్స్టెంట్ ప్రస్థానం ఉంది. ఈ రోజు మేము అధికారంలో ఇక్కడ లేము అన్న దాంతో అది కొంచెం డిసడ్వాంటేజెస్ గానే ఉంటది. ప్లస్ నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, గ్రౌండ్ లో వర్క్ చేసిన వాడిగా చెప్తున్నాను, ధనబలంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ డిప్లాయ్ చేసినట్లుగా మా క్యాండిడేట్స్ ఆ లెవెల్లో మీ వాళ్ళు కూడా బాగానే పంచారని వార్తలు సార్, అంటే అందరూ పంచారు ఏమైనా వస్తుండొచ్చు కానీ, బట్ నేను గ్రౌండ్ లో అంతే, నమ్మితే నమ్మారు లేకపోతే లేదు, నేను ఆర్గ్యుమెంట్ కోసం అనుకోవచ్చు, కానీ నేను నిజంగా సీరియస్ గానే చెప్తున్నాను, హానెస్ట్ గా చెప్తున్నాను. విపరీతమైన డబ్బు, ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లా, నేను తాండూరులో ఉన్నాను చెప్పి చెప్తున్నాను. రంగారెడ్డి జిల్లా అసలు భూముల ధరలు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు, మొత్తం మోస్ట్లీ రియల్టర్లే. శంకర్పల్లి, మొయినాబాద్ ఏరియాలో భారీగా 5,000, 10,000 దాకా కూడా పంచారు కొన్ని చోట్ల. అదే అంటున్నాను, విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మనీ సార్, రియల్ ఎస్టేట్ మనీ విపరీతంగా వచ్చింది ఎన్నికల్లోకి. అది కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటది. ఇక గ్రౌండ్ లెవెల్లో ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో వాటి ఇంపాక్ట్స్ ఉంటాయి. నేనేమి దాన్ని ఎక్స్క్యూజ్ గా తీసుకోవట్లేదు. మేము కొట్టేటప్పుడు, అసెంబ్లీ కొట్టేటప్పుడు ఇట్లాంటివన్నీ మా ప్రత్యర్థులు చేసినా గానీ అధికారంలోకి వచ్చే పరిస్థితుల్లోనే ఉంటాము, అదేం లేదు. ఆ రోజు కూడా మేము డబ్బులు పెట్టకపోవచ్చు, అయినా కానీ గెలుస్తామనే మాకు ఆ ధైర్యం ఉంది. కాకపోతే కాన్స్టెంట్ గా ఇదే ఇంప్రూవ్మెంట్ అయితే కాన్స్టెంట్ గా కనిపిస్తుంది. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మర్చిపోయారు సార్, మధ్యలో ఎంపీ ఎలక్షన్స్ అన్నారు. అదంటే పోనీ కేంద్రము మోడీ గారు పోనీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని చెప్పి కాంగ్రెస్ వారు అనుకుంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్ రాష్ట్రానికి సంబంధించినవి సార్, ఇవేమి కేంద్రానికి సంబంధించినవి కాదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు చూసాం కదా, 3 గెలిచాం మేమే. ఎన్నికల తర్వాత అయినవి కూడా 2 గెలిచాము. సరే, అది నేను అనేది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి కిషోర్ గారు. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో వచ్చిన విరామం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 3 మందుల మేటి కలయికతో టఫెక్స్ 369 ఊహించిన దానికంటే ఇస్తుంది ఎక్కువ. అత్తయ్య, నువ్వు రాకపోతే పెళ్లికి కలేదు. నిజంగా నా కోసం అంటున్నావా, నేను పెట్టే బంగారం కోసం అంటున్నావా? వైశ్యరాజు జ్యువెలర్స్ మన హైదరాబాద్ సోమాజిగూడలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. నాకు చాలా నచ్చింది కాఫీ. ఏంటి స్పెషల్? ఏమైనా గుడ్ న్యూసా? మావిడికి ప్రమోషన్ వచ్చింది. తనకి ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ తో పాటు బిజినెస్ పార్ట్నర్ ని కూడా. హౌ? చిట్ ఫండ్స్ తో. నీ హస్బెండ్ విషయంలోనే ఎంతో ఆలోచించి టైం తీసుకుని మరీ పెళ్లి చేసుకున్నావు. మరి చిట్ ఫండ్స్ ఎలానే? కొన్ని డెసిషన్స్ కి అంత ఆలోచించాల్సిన అవసరం లేదే. కపిల్ చిట్స్ తో మంత్లీ కొంత మనీ సేవ్ చేస్తున్నాను. ఆ సేవ్ చేసిన మనీ మా స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ పార్ట్నర్ అయిపోయింది. అంతే కదా పార్ట్నర్ అంటే. కొన్ని బంధాలు కొనసాగుతూనే ఉంటాయి. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం.
బ్యాలెన్స్ చూడవేనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ఐడియా ఉందా? అంతే చెల్లెమ్మ, చాలా మంది బ్యాలెన్స్ చూసుకొని సంతోషపడుతుంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు. అలాంటి వారందరి కోసం అత్యుత్తమైన ఇన్వెస్ట్మెంట్ మార్గమే స్వర్గసీమ వారి అమేయ. ఇక్కడ 10 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది, 30+ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. వీకెండ్ హోమ్ కట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. అమేయలో ప్లాట్ కొనండి, సొంత ఇంటిని ఉచితంగా పొందండి. బెంగళూరు హైవేలో త్రిబుల్ ఆర్ దగ్గరగా అమేయమైన వెంచర్ అమేయ. నాటి ఫైర్ బ్రాండ్స్ సైలెన్స్ అయ్యారా? ఎమ్మిగనూరు వైసీపీ కొత్త బాస్ ఎవరు? ఏలూరు మేయర్ రేసులో జనసేన. ఎవరికి పట్టని తంబళ్లపల్లె. ఆఫ్ ద రికార్డ్ రాత్రి 8 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ చరణ్ గారు, రెండోది ఇందాక కిషోర్ గారు అన్నారు, అంటే సరే ఎన్నికలు ఇవి చిన్న ఎన్నికలు, అవి పెద్ద పట్టణాలు కూడా కాదు. పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఏకంగా అప్పుడెప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు ఎప్పుడో చూసా, ఎన్ని లారీల గొర్రెలు అక్కడికి వెళ్ళి ఎన్ని ఖాళీ అయినాయి, ఎన్ని జీవాలు చంపారు, ఎన్ని బాటిళ్ళు ఖాళీ అయిన మందు బాటిల్ ఎన్ని లారీ లోడ్ అక్కడి నుంచి ఎత్తారు. అదే పద్ధతిలో దాదాపు వారం 10 రోజుల నుంచి ఇంటింటికి కిలో మటను, మందు బాటిళ్ళు, అన్ని పార్టీలు వెండి వస్తువులు పట్టుకున్నారు కూడా. 1-2 చోట్ల డబ్బు అయితే ఇక తక్కువలో తక్కువ ఏమి లేని దగ్గర కూడా 1000 రూపాయలు, ఏ పార్టీ అయినా సరే 1000 రూపాయల నుంచి 5000, 10,000 దాకా. ఇప్పుడు ఈ శంకరపల్లి ఇలాంటి చోట 5000, 10,000 దాకా కూడా పెంచారు. అది ఎక్కడి నుంచి పార్టీలు ఆ వార్డుల సైజ్ ఎంత? ఏది పెద్ద కార్పొరేషన్లు అయితే 4-5 వేల ఓట్లు ఉంటాయి, ఈ చిన్న అన్ని 500, 1000 ఓట్లు ఉండే వార్డులు. ఆ వార్డుల్లో వాళ్ళు కొంతమంది ఇక ఆస్తులమ్మి పొలాలమ్మి కూడా డబ్బులు పెడతా ఉన్నారు. ఏం చేద్దామని ఇంత డబ్బులు మైన్ చేస్తున్నారు ఎన్నికలు. మీరేమి తక్కువ పంచారని అంటలా, మీరు వాళ్ళతో అధికార పార్టీ ఇంకో రూపాయి మీరే ఎక్కువ ఇవ్వాలని కూడా అడుగుతారు, ప్రజలు అడగట్లేదని అంటలా. ఇది ఎట్లా దీన్ని బ్రేక్ చేయకుండా ఎట్లా రాజకీయం? ఇప్పుడు చాలా స్పష్టంగా మనమే ఇక్కడ మాట్లాడుకున్నాం. 2024 ఎంపీ ఎలక్షన్లో 1,20,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఖర్చు అయిందండి. ఒక సర్వే వచ్చింది, ఇక్కడనే మనం డిబేట్ చేసినాం. ఓకే, ఇందులో 60% భారతీయ జనతా పార్టీ 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది మొత్తం ఎలక్షన్లో. 1 ఇయర్ నుంచి మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎలక్షన్ ఖర్చు కావచ్చు, అంత కాదు. అంతకుముందు ఎలక్షన్ 26,000 కోట్ల రూపాయలు 19 ఎలక్షన్, అదే సర్వే ఇచ్చింది. ఇప్పుడు కూడా చూడండి, మల్లారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్, రంగారెడ్డి జిల్లా